ఇటీవల వచ్చిన పీరియాడిక్ మూవీ 'రజాకార్'లో కీలక పాత్ర పోషించి మెప్పించింది నటి వేదిక. ఇప్పుడు ఆమె మెయిన్ లీడ్ చేసిన 'ఫేర్' మూవీ రిలీజ్కి రెడీ అయింది. డాక్టర్ వంకి పెంచలయ్య, ఏఆర్ రబీ నిర్మించిన ఈ సినిమాను డాక్టర్ హరిత గోగినేని డైరెక్ట్ చేశారు. అరవింద్ కృష్ణ స్పెషల్ రోల్ చేసిన ఈ సినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డులను అందుకుంది. తాజాగా మేకర్స్ 'ఫేర్' మూవీని డిసెంబర్ 14న థియేట్రికల్ రిలీజ్ చేస్తామని అన్నారు. ఇందులో ఇతర కీలక పాత్రలను పవిత్ర లోకేష్, అనీష్ కురువిల్లా, సయాజీ షిండే, సత్యకృష్ణ, సాహితీ దాసరి, షానీ తదితరులు పోషించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాకు ఆండ్రూ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించారు. పాప్ సింగర్ విద్యా వోక్స్కు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. చెన్నైలో పుట్టిన విద్యా అయ్యార్ ఫ్యామిలీతో పాటు 8 ఏళ్ల వయసులోనే అమెరికా వెళ్లిపోయింది. అక్కడే సంగీతాన్ని అభ్యసించి పాప్ సింగర్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా నితిన్ హీరోగా రూపుదిద్దుకుంటున్న రాబిన్హుడ్ మూవీతో విద్యా వోక్స్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులోని 'వన్ మోర్ టైమ్' పాటను విద్యా వోక్స్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్తో కలిసి పాడింది. డిసెంబర్ 25న విడుదల కాబోతున్న రాబిన్హుడ్పై చక్కని అంచనాలే ఉన్నాయి. గతంలో నితిన్, వెంకీ కుడుముల కాంబోలో వచ్చిన 'భీష్మ' మూవీ సక్సెస్ కావడమే దీనికి కారణం. ఇప్పుడు ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు పొలిటీషియన్ కూడా. రాజకీయ పార్టీని పెట్టి వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన చివరి చిత్రం ఒకటి చేస్తున్నారు. దానికి వినోద్ డైరెక్టర్. ఈ సినిమాకు వినోదే కథను తయారు చేసిన రాజకీయ నేపథ్యంతో కూడిన కథాంశం కావడంతో కమల్ హాసన్ సైతం ఇన్పుట్స్ ఇవ్వబోతున్నారట. నటుడిగా, రాజకీయ నాయకుడిగా అనుభవం ఉన్న కమల్ హాసన్ ఈ సినిమాలో విజయ పాత్ర ఎలా ఉండాలి, కథనాలు ఎలా ఉండాలనేది దగ్గర ఉండి చూసుకోబోతున్నారట. తనకున్న రాజకీయ పరిజ్ఞానంతో ఈ సినిమా కథ తయారీలో కమల్ కూడా పాల్గొంటున్నారని అంటున్నారు. వచ్చే ఏడాది అక్టోబర్ 25న ఈ మూవీ విడుదల కానుంది. మరి ప్రస్తుతం డిఎంకే పార్టీకి మద్దతిస్తున్న కమల్ హాసన్ ఆ టైంకు విజయ్ పార్టీకి సహకరిస్తారేమో చూడాలి. పుష్ప 2 సినిమా నుండి అల్లు అర్జున్, శ్రీలీల డ్యాన్స్ చేసిన స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' విడుదల కాగానే చాలామంది పెదవి విరిచారు. పుష్ప సినిమాలో 'ఊ అంటావా మావా, ఊ అంటావా మావా'తో పోల్చుతూ ఆ స్థాయిలో ఇది లేదని అనేశారు. చిత్రం ఏమంటే ఈ పాట మీద నెగిటివిటీ స్ప్రెడ్ అయినా నెటిజన్స్ మాత్రం దీన్ని విపరీతంగా చూసేశారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. 'కిస్సిక్' సాంగ్ దక్షిణాదిలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న పాటగా నిలిచిందని చెప్పారు. గతంలో ఉన్న హయ్యెస్ట్ వ్యూస్ రికార్డును పుష్ప 2లోని 'కిస్సిక్' సాంగ్ కేవలం 18 గంటల్లో బ్రేక్ చేసిందని తెలిపారు. అట్లీ సమర్పణలో తెరకెక్కుతున్న 'తేరీ' హిందీ రీమేక్ 'బేబీ జాన్'తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది మహానటి కీర్తి సురేష్. ఈ జాతీయ ఉత్తమ నటి ఇప్పటివరకు తనకున్న ఇమేజ్ను చెరిపేసే ప్రయత్నంలో పడినట్టుగా అనిపిస్తోంది. తాజాగా విడుదలైన 'బేబీ జాన్'లోని పాట చూస్తే ఎవరికైనా అదే అనిపిస్తుంది. ఇప్పటివరకు కీర్తి సురేష్ ఓ పద్ధతైన పాత్రను చేస్తూ వచ్చింది. గ్లామర్ ట్రీట్ చేసినా ఎక్కడ అసభ్యకరమైన దుస్తులు ధరించడం కానీ, స్టెప్పులు వేయడం కానీ చేయలేదు. కానీ లేటెస్ట్ సాంగ్లో మాత్రం తన ఇమేజ్కు భిన్నమైన డ్రెస్సింగ్ స్టైల్తో కుర్రకారిని కిర్రెక్కించింది. ఈ పాటలోని కొన్ని స్టెప్స్ చూస్తే తాను అందాల ఆరబాతుకు సిద్ధమని చెప్పగానే చెబుతోందనే అభిప్రాయం కలుగుతోందని ఫ్యాన్స్ అంటున్నారు. 'బేబీ జాన్' మూవీ డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా రాబోతోంది.